సాహిల్ ప్రెగ్నెన్సీది ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒకటి ప్రెగ్నెన్సీ ముందంటే మాత్రం పాప అలా పుట్టడం వల్ల చాలా బాధపడ్డాను. నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ఎలా వస్తుంది, ఎలా ఉంటుంది, బేబీ బాగుంటుందా లేదా అన్ని విధాలుగా చాలా సఫర్గా అయ్యాను. కానీ ఇప్పుడైతే సాహిల్ ప్రెగ్నెన్సీ తర్వాత చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అలాగే మా బావ చూసుకునే కేరింగ్, అత్తమ్మ మామయ్య చూసుకునే కేరింగ్, అమ్మ నాన్న చూసుకునే కేరింగ్ చాలా బాగుంది. బాబు పుట్టిన తర్వాత ఆపరేషన్ థియేటర్లో మేడం అయితే నీకు బాబు పుట్టేటప్పుడు ఆ ఫీలింగే నాకు చాలా హ్యాపీ అనిపించింది. నెక్స్ట్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బయటకు వచ్చిన తర్వాత అందరూ థ్యాంక్ యూ అని చెప్తే నేను ఎంత ఫీల్ అయ్యానంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అలాగే బావ ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సెకండ్ ప్రెగ్నెన్సీ తను కన్విన్స్ అయిందనగా చిన్న టెన్షన్ అయింది. పాప ఫస్ట్ అసలు కదా ఇప్పుడు టెన్షన్ పడి తర్వాత డాక్టర్స్ చెప్పి మాకు బాగానే ఉంటుంది అంతా పడుతుంది అనగానే ఎక్సర్సైజ్ స్కానింగ్స్ అన్ని తీసుకున్న తర్వాత హ్యాపీ అనిపించింది. అన్ని బాగానే ఉన్నాయి అన్నమాట. ఆటోమేటిక్గా 5th మంత్ వచ్చేసరికి టిఫా స్కాన్ చేసినారు. ఫుల్ హ్యాపీ అయిపోయాను. అన్ని బాగానే ఉన్నాయి అన్నమాట. ఆడు దగ్గర 9th మంత్ వచ్చేదానికి ఇంకా ఫుల్ హ్యాపీ. ఎవరు వస్తారు టెన్షన్తో ఉన్నా. అలాగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 1 o'clock బయటకు వచ్చేసరికి వెంటనే బాబు పుట్టారని చెప్పి అన్నారు. ఆ టైంలో ఇంకా ఫుల్ హ్యాపీ అయిపోయింది. అంత చాలా బాగా అనిపించింది. పాప బాబా టెన్షన్తో ఉన్నాం మేము అసలు. అంటే బాబు పుట్టారు అన్నారు. అంతా చాలా నీట్గా అయింది. చాలా హ్యాపీ అనిపించింది. అందరి మొక్కలు అలా హ్యాపీనెస్ చూస్తే చాలు ఈ జన్మకి ఇలా అనుకున్నాను. Thank you.